ఇంకో ముచ్చటకు వచ్చేది ఉంటే ఇవ్వండి, రగులుతున్న మంత్రులట. అది ఇంకేం చూసుకుంటారు ఇప్పుడు నాకు అర్థం కాదు. మంత్రులారా, ప్రజలకు న్యాయం చేయండి అబ్బా, మీకు కాదు. అర్థమైంది? అన్యాయంగా భూమి వేలాలట, భూమిపల్లిలో భూ వివాదంపై జవాబు చెప్పాలట, ఫుడ్ పార్క్ పేరిట భూముల దందాలట. వారం రోజుల నుంచి వానలు లేవు. రైతులను పట్టించుకోండి అయ్యా, దండం పెడతా. ఎందుకంటే వానలు లేవు కదా, మనం ఏం చేయాల్సింది? చెట్లు పెంచాలి. కొంచెం గవర్నమెంట్ చెప్తున్నాను, చెట్లు అక్కడక్కడ పెట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల సర్వే. ఉన్నోనికే ఇల్లు ఉంది, లేనునికి ఏం లేదు. గుడిసెల సర్వే ఎందుకు? ఇంకా గుడిసెలు ఇచ్చేస్తాను. గుడిసెలు ఈ దండం పెడతా, వాళ్ళు కట్టుకుంటారు. కానీ ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు అమలు చేసిన పథకాలన్నీ ఫస్ట్ పెండింగ్ లేకుండా చేసుకోండి. సిగ్నల్ ఎక్కడ బుకింగ్ లాగట, సిగ్నల్ ఎక్కడ బుకింగ్ లాట. ఏ మనుషులైనా నాకు అర్థం కాదు. ప్రభుత్వం మన దగ్గర ఉంది, బుకింగ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫోన్ సిగ్నల్స్ అందగా తిప్పబడుతున్న అన్నదాతలు. మనకొండ జిల్లాలో సకాలంలో యూరియా అందక అవస్థలు. యూరియా, డిఏపి కొంచెం అయినా గడ్డి తింటున్నాం, అన్నం తింటున్నాం. మన కోసమే కదా యూరియా, డిఏపి వేసి పొలాలు పండించి మనకు అమ్ముతున్నారు. అదైనా గవర్నమెంట్ ఉండలేదు. నాకైతే ఇజ్జత్ అనిపిస్తుంది. ఈ సమాజంలో బతికే వాళ్ళు సచ్చిందే పెట్టారు. వాటర్ ట్యాంక్ ఎక్కి యూరియా బుక్ చేస్తున్న యువకులు. చూసిరా ఏం జరుగుతుందా సమాజంలో, తెలంగాణలో? పట్టించుకున్న నాదు లేకనా? నేను ఉన్నది అయ్యా, నేను వచ్చినా కదా. విద్యార్థులు నోట్బుక్స్ పంపిణీ మంచి పని చెప్తారు ఎవరో. కానీ నర్మేటలో 3వ స్కూళ్ళలో విద్యార్థులు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ సర్పంచ్ గోపగాని శ్రీధర్ గౌడ్. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా కేసీఆర్ హయాంలోనే మైనార్టీ పెద్దలు. ఈ మైనార్టీ చెట్టు నీడ చేరబడ్డారు. ఉన్న చెట్టును నరకదేంగిరు. కొమ్మ నరకడంతో మొండే కనిపిస్తున్న వేప చెట్టు. జనగా ఉంటాం. నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న చెట్టు పడదేంగిరు. వానలు ఎక్కువ ఎడతాంటే ఉండోడు ఎడతాడు. చేపల సహకార సంఘం అధ్యక్షుడిగా యాకస్వామి. కూలుకొండ అధ్యక్షుడు గ్రామానికి చెందిన భువనగిరి యాకస్వామి. భువనగిరి యాకస్వామి, కంగ్రాచులేషన్స్. జోర్ల మళ్ళా. ప్రజల సమస్యలు నా సమస్య అని ఎప్పుడు అయితే వాడే నిజమైన పౌరుడు. నమస్తే. బ్రహ్మాండమైన 100 ఇల్లట. 100 కాదు, 100 ఏం పెట్టుకోరు బాబు. దీవెన అంట శ్రీమూర్తి. పెద్ద సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఆయన రామ్ చరణ్ బాగా యాక్ట్ చేసిండండి. పాటలు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ నేను కూడా ఫ్యాను. థ్యాంక్ యూ. నేటి నుంచి మా వన మహోత్సవం అంట. మున్నూరు కాపు ట్రస్ట్ అట. ఏం లేదు, ముఖ్యమంత్రి అంతా ఉత్తిముచ్చిన ఉంది ఇలా. కేటీఆర్ ఏందా నువ్వు దెబ్బలు తాకించుకొని తిరుగుతా అంటే ఎవరు పట్టించుకుంటాడు? నువ్వే కరెక్ట్, నువ్వే మొగునివి. ఊరు బడికి ఊరు ఎక్కడ నాయన. కొంచెం ఆలోచించండి మిత్రులారా. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తోలుతలేరు? మన పిల్లలు అనేది గవర్నమెంట్ స్కూల్లో తోలుతున్నారు. అక్కడ పని చేయండి. గవర్నమెంట్ స్కూలు పెట్టి కూడా వేస్ట్. ఎందుకు ప్రైవేట్ స్కూల్ పెట్టండి. అన్నీ ఏం పని చేయండి, ప్రైవేట్ స్కూల్ కూడా ఫ్రీగా చెప్పండి. ఎందుకంటే అందరికి గవర్నమెంట్ స్కూల్ అవసరం లేదు. ఇక కొంచెం ఆలోచించండి.